8710 రోషి యాదవ్ అన్న భాగ్యలత శాంతినగర్ లో ఉంటాను. నేను పెయింటింగ్ షాప్ ఉంది, పెయింటింగ్ కాంట్రాక్టర్ రెండు చేస్తాను. నేను ఒక గత 5-6 months క్రితము ఒక అతనికి అప్పించిన, ఒక 3000 చేంజ్ అప్పించిన. ఆయన పేరు రాజశేఖర్, పెయింటర్ పేరు రాజశేఖర్. అతను తీసుకుపోయి రాంగ్ నెంబర్ ఇచ్చి అసలు ఎటు పోయిందో కూడా తెలియదు. కొన్ని నెలలు దాకా ఒక 3 నెలలు కలిసిండు. ఆయన కలిస్తే ఈ అడిగితే 2000 ఇచ్చిండు. సరేలే పోనీలని నేను 2000 ఇచ్చిండు కదా లైట్ తీసుకున్నా. తర్వాత ఆయన ఫోన్ చేయలేదు, ఆయన నెంబర్ తీసుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. నేను మొన్న సండే రోజు, పోయిన సండే 10:30కి మా షాప్ ముంగల ప్రోగ్రామ్ అయింది. శివసింధు స్కూల్ కాడ మా పెయింట్ షాప్ ప్రోగ్రామ్ అయింది. గణపతి ప్రోగ్రామ్ చూసుకొని ఇంటికి పోతుంటే శారదా నగర్ హనుమాన్ గుడి కాడ ఆయన కలిసిండు. ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. టింకు అంట, ఆయన పేరు చింటూ అంట, టెంట్ హౌస్ చింటూ అంట, శారదా నగర్ చింటూ. ఆయన వీళ్ళు కూర్చొని ఉన్నారు. నేను వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి, రాజశేఖర్ 1000 రూపాయలు కానీ అందులో నాకు 1 రూపాయి మిగలదు. వ్యాపారమే. వేరే వాళ్ళు అయితే గలీజ్ బుద్ధులు తిట్టుకుంటారేమో కానీ నాకు అవి కూడా రావు. నన్ను తిట్టుకుంటారు కానీ మీలాంటి వాళ్ళు 50 మంది అప్పితే 50,000 అవుతాయి. అది మీరు చిన్నగా తీసుకుంటే తప్పు అవుతుంది. అదంటే లేదన్నారు, రేపు కొడతా లేపు అన్నాడు. సరే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా. తెల్లారు అయిపోయింది. మండే రోజు ఏం లేదు, సండే 2 days తర్వాత మంగళవారం మధ్యాహ్నం 2ంటికి కాల్ చేసిరు నాకు. చేసి అన్నోన్ నెంబర్ చేసి నా దాంట్లో ఫీడ్ గోల్డ్ నేను నెంబర్తో ఫోన్ చేసి, అన్న ఏడున్నావు అన్న అని అడిగిండు రాజశేఖర్. ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా అన్న. సరే అన్న, భాగ్యలత హాస్పిటల్ కాడికి వస్తావా, నీ డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు గలీజ్ బూతులు తిట్టినావు అంట అన్న, మా ఫ్రెండ్స్ ముందు అన్నాడు. అరే బాబు, నేను నిన్నెందుకు తిడతాను రా నాయన, 1000 రూపాయలకి తిట్టుడు ఏంద్రా నాయన, ఈ 1000 రూపాయలకి తిట్టుడు అది ఎక్కడ కరెక్ట్ అవుతుంది, అది ఎట్లయితుంది, సరే వస్తున్నా ఉండని పోయేతలకి ఫస్ట్ రాజశేఖర్ వచ్చిండు. అరే నేను ధర్మం చెప్తున్నారా, యాక్చువల్గా నిజంగా అతను నేను తిట్టలేదు. ఏ ఒక్క కూడా బూతు మాట అయితే నేను తిట్టలేదు. వేరే వాళ్ళు అయితే ఇట్లా తిడతారు అని గలీజ్ మాట తిడతారు, నేనైతే తిట్టదాల్చుకోలేదు ఎవరిని కూడా. 1000 రూపాయలకి అన్నాను తప్ప నేను అతను తిట్టలేదు అని మాట్లాడే లోపు వెనక నుంచి స్పీడ్గా బండి పెట్టేసి ఫుల్ తాగి, ఆ చింటూ, ఆయన విక్నేము అసలు పేరు రంజిత్, అలా రంజిత్ అనే అతను వచ్చి ఫుల్గా అసలు దగ్గ కానీ ఎక్కడ పడితే అక్కడ గుద్దుతుండు. అసలు ఎందుకు కొడుతుండో నాకేమర్థం. 45 ఏళ్ళలో నా మీద ఎవరు చేయాలి ఇప్పుడు వరకు. నేను అలా స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూనే వస్తున్నా. తర్వాత ఒక 5-6 మంది వచ్చారు, చేతులు పట్టుకుంటారు. నేనేమన్నా కొడదామని ఆ పాద అందుకుందాం, కట్టి అందుకుందామా, ఇంకోటి అందుకుందాం అని చూస్తుంటే నా దగ్గర నుంచి గుంజుకుంటారు. అంటే నా ఆత్మరక్షణ కోసం నేను ఏం చేయలేకపోతున్నా. ఈలోపు మా బాబు ఫోన్ తెలుసుకొని మా బాబు వచ్చిండు. మా బాబు వచ్చే లోపల 20 మంది జమ అయ్యి మా బాబుని జుట్టు పట్టుకొని వంచి 21-22 ఏళ్ల పిల్లాన్ని, తండ్రి కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర వేసి ఆ గంజాయి బ్యాచ్ కొడుతుంటే ఇద్దరం తట్టుకోలేక మెల్లో చైన్లు తెంపి బట్టలు చింపి నానా బీవచ్చం చేసి, అక్కడ మా కాలనీలో నాకు సొంతం ఇల్లే, నేను ఒక 15 ఏళ్ళ నుంచి స్థానికంగా ఉంటున్నా. నేను హైదరాబాద్లోనే నేను చిన్నప్పటి నుంచి ఈయనే ఉంటున్నా. వాళ్ళు చేసిన బీవచ్చానికి మా పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉందంటే అసలు దాన్ని జీర్ణించుకోవట్లేదు. వాళ్ళ పేర్లు ఎవరని తెలిసిందంటే తర్వాత మళ్ళా 2వ రోజు మా కజిన్ బ్రదర్ని నిన్ననే అటాక్ చేసినప్పుడు సీను అంట అతని పేరు, అలా గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తే ఆయన పోచంపల్లి సీను, ఆయన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడంట. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, గంజాయి బ్యాచ్ దొరికిన వాళ్ళు కూడా. సీనే మమ్మల్ని రమ్మన్నాడు, మీకు వసతులు ఉంటాయంట. అంటే ఏందో నాకు అర్థం కాలే వాళ్ళకి. మీకు డబ్బులు ఉంటాయి, వసతులు ఉంటాయి, మందు ఉంటాయి, రాండి అని పిలిచిండని ఆయన వీడియో కూడా మీకు నా కాడ ఉంది. మీకు మళ్ళీ మన మీడియా మిత్రులకి నేను సెండ్ చేస్తాను. వాళ్ళ వాయిస్ పోలీస్ వాళ్ళే తీసుకున్నది. డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన సిఏ గారు, ఐతనర్ సిఏ గారు కూడా న్యాయం చేస్తా అంటారు. కాకపోతే ఏంటంటే నాకు ఇంతవరకు ఎవరితో శత్రుత్వం లేదు. ఈ 45 ఏళ్ల వయసులో నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు మాత్రం నా కొడుకుకి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నా కొడుకు గురించి పోచంపల్లి చౌటుప్పలు, మన బ్రిలియంట్ కాలేజీ పిల్లలకు ఫోన్లు చేస్తున్నంట, ఈ నేస్కపోవాలి పలానా జులపాలు ఉండని ఈ పెద్ద మనుషులందరూ కలిసి. వాళ్ళు తెలుసుకొని ఈ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకొని వాళ్ళు వెనక పోతురంట. ఇట్లా నాకు, నా కొడుకుకి, నా పిల్లలందరికీ, నా కుటుంబానికి, నాతో పాటు ఉన్న వాళ్ళకి ప్రాణహాని ఉంది. అది ఏదైనా జరగని మాకు జరిగితే మాత్రం ఈ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో సీను అనేటైనా, దీపావళి సందీప్ అనేటైనా, ఆయన ఇంటికాన్ని నిన్న గొడవైంది. దీపావళి సందీప్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే నిన్న ఆయనే కార్లు వేసుకొని మా కజిన్ బ్రదర్ని తీసుకొచ్చింది కాబట్టి ఆయన పేరు వచ్చింది. ఇంతకుముందు నా గొడవలు ఆయన రాలేదు, నిన్ననే ఆయన ఎంటర్ అయ్యింది. మాకేం ఆలోచిస్తున్నామంటే ఈ డబ్బులు పెట్టి వీళ్ళకి గంజాయికి డబ్బులు పెట్టి వీళ్ళకి ఈ ప్రోత్సాహం ఏంది? మీకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీరైనా ఇన్ని జ్ఞానం ఉండాలి మీకైనా కానీ. ఏంది ఒక తండ్రి కొడుకుని ఒక దగ్గర వేసి కొడితే మీకు సంతోషమా? గదే మీరు ఎంకరేజ్ చేసేది. మీరు పెద్ద మనుషులా? ఫార్చునర్లు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. మీరు తెలివి లేదు, మీకు తెలివి ఉందా? సమాజానికి ఏమి ఇస్తారు మీరు? ఇదేనా ఇచ్చేది?
సమాజానికి ఇదేనా మీరు ఇచ్చేది? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీ వ్యాపారాలు ఏదో మీరు చేసుకోవాలి, మీరు మీ పైసలు ఏదో మీరు కమాయించుకోరు, తప్పలేదు. వాళ్ళతో పనులు చేయించుకొని పైసలు ఇయ్యరు. కొత్త పుణ్యానికి పంచాయతీలు పెట్టించి 1000 రూపాయల పంచాయతీని మీరు వాళ్ళకి తాపిచ్చి వాడు అందరూ చెప్తున్నారు. రాజశేఖర్ అనేటోడు ఇంత ముందు కూడా చెప్పిన శ్రీనివాస్కి కూడా, పోచంపల్లి శ్రీనివాస్కి ఏమని, నాకు మా అన్ననే దిక్కు, మా అన్ననే కథ, మా అన్ననే ఇదని. నాకు కానీ, నా కొడుకుకి కానీ, నా భార్యకు కానీ, నా బిడ్డకు కానీ, నా వాళ్ళకి కానీ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఏది జరిగినా వాళ్ళే కారకులు, మేలు కారకులు వాళ్ళే. ఇక ముంచి నాకు ఏదైనా కానీ వాళ్ళే తప్ప ఇంకెవ్వరు లేరు మా వెనక. నా పేరు మెండం లక్ష్మణ్, వనస్థలి పెయింటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. అయితే 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా విషయం ఉందంటే సానుకూలంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా మరి రాజశేఖర్ అనే వ్యక్తి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉండి మరి వేరే బ్యాచ్ని, అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు సహజంగా మాకు ఇక్కడ కాలనీలో కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా సహజంగా కనిపించినప్పుడు ఊగుకుంటా కనిపిస్తూ ఉంటారు, మందు తాగినట్టు లేకపోతే గంజాయి సేవించినట్టుగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు నేను చూసిన వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైతే, అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మరి మిత్రుడు రోషి తనకు జరిగిన దాన్ని మా యూనియన్ ఆధ్వర్యంలో తన సమస్యను మాకు విన్నవించాడు కాబట్టి నేను యూనియన్ ప్రెసిడెంట్గా దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖండించడమే కాకుండా ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ పరంగా సహించము. తనకి కావాల్సిన సహాయ సహకారాలు మా యూనియన్ తరపు నుంచి నేను ఖచ్చితంగా అందిస్తాను. ఎందుకంటే విషయం ఉన్నప్పుడు ఉన్న విషయమే మాట్లాడుకోవాలి. ఇంకొకటి, ఆ రాజశేఖర్తో పాటు వచ్చిన అతని మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాలనీలో పొద్దుగాల లేస్తే తిరుగుటోళ్ళే. ఒక విషయం చెప్పినప్పుడు ఇది తప్ప ఒప్ప అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆ విధంగా భౌతిక దాడులు, శారీరకంగా దాడులు చేయటం ఖచ్చితంగా సహించరాని విషయం. ఎందుకంటే రోషి ఎన్నో సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఉంటుండు. మరి ఇతనితో పాటుగా వారి కుమారుడిని కూడా కొట్టడం అనేది ఇది మానసికంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడే అంశం. కాబట్టి నేను కూడా నా మిత్రుడికి ఏదైతే జరిగిందో అది నాకు జరిగినట్టుగా మా యూనియన్ లో ఉన్న సభ్యులందరికీ జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఖండిస్తాను. ఇతనికి లీగల్ గా గంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళను కాలనీలో ఈ విధంగా చేయకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భంగా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఖచ్చితంగా ఇది ఒకరికి జరిగింది కాకుండా సొసైటీకి జరిగిన బాధ్యతగా భావించి ఈ గంజాయి సేవించి కానీ మందు సేవించి కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఇంకొకసారి ఇలాంటి భౌతిక దాడులు, మరీ ముఖ్యంగా గంజాయి మద్యపానం సేవించేలాంటి చేయకుండా వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీసు వారితో పాటుగా నేను అందరిని కూడా కోరుతున్నాను. మా యూనియన్ నుంచి సహకారం ఖచ్చితంగా ఉంటది. ఇలాంటి భౌతిక దాడులు ఏమాత్రం సహించాల్సిన అంశం కాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.